ఫిఫ్త్ క్లాస్లోని తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాము. తోలుబొమ్మలాట ఎన్నవ శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉందని తెలుస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి పూర్వమే తోలుబొమ్మలాట ప్రచారంలో ఉందని తెలుస్తుంది. నెక్స్ట్, తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందినది? సో ద ఆన్సర్ ఈజ్ తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనేటువంటి పాఠ్యభాగము వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. నెక్స్ట్, తోలుబొమ్మలాట ప్రదర్శనకు ఎంతమంది కళాకారులు ఉంటారు? తోలుబొమ్మలాట ప్రదర్శనకు ఎంతమంది కళాకారులు ఉంటారు? సో ద ఆన్సర్ ఈజ్ 6 నుండి 8 మంది. 6 నుండి 8 మంది. తోలుబొమ్మలాట ప్రదర్శనకు 6 నుండి 8 మంది కళాకారులు ఉంటారు. నెక్స్ట్, తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ కళలు. తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠ్యభాగము కళల ఇతివృత్తంలో ఉంటుంది. కోలాటం నృత్యంలో సుమారు ఎంతమంది వరకు పాల్గొనవచ్చు? కోలాటం నృత్యంలో సుమారు ఎంతమంది వరకు పాల్గొనవచ్చు? సో ద ఆన్సర్ ఈజ్ 16 నుంచి 40 మంది. 16 నుంచి 40 మంది కోలాట నృత్యంలో పాల్గొనవచ్చు. నెక్స్ట్, కూచిపూడి నాటక ప్రదర్శనలను ఇలా కూడా పిలుస్తారు. కూచిపూడి నాటక ప్రదర్శనలను ఇలా కూడా పిలుస్తారు. సో ద ఆన్సర్ ఈజ్ భాగవత మేళ. కూచిపూడి నాట్య ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, తోలుబొమ్మలాటలో ఉండే పాత్ర కేతిగాడిని ఇలా కూడా పిలుస్తారు. సో ద ఆన్సర్ ఈజ్ జుట్టు పోలిగాడు. తోలుబొమ్మలాటలో ఉండేటువంటి పాత్రగాడు కేతిగాడిని జుట్టు పోలిగాడు అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్, ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే దాన్ని ఏ క్రియగా భావిస్తాము? ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే దానిని ఏ క్రియగా భావిస్తాము? సో ద ఆన్సర్ ఈజ్ సమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే దాన్ని మనము సమాపక క్రియగా చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్, తోలుబొమ్మలాట కథ ప్రారంభాన్ని ముందుగా ఏ ప్రార్థన చేసి మొదలు పెడతారు? తోలుబొమ్మలాట కథ ప్రారంభాన్ని ముందుగా ఏ ప్రార్థన చేసి మొదలు పెడతారు? సో ద ఆన్సర్ ఈజ్ గణపతి ప్రార్థన. గణపతి ప్రార్థన చేసి తోలుబొమ్మలాటని మొదలు పెడతారన్నమాట. నెక్స్ట్, తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠంకు మూలమైన తోలుబొమ్మలాట అనే వ్యాసమును రచించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ కెవి రామకృష్ణ. నెక్స్ట్, 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక. సో ద ఆన్సర్ ఈజ్ నానుడి సామెత వాడుకగా అనే మాట. నానుడి సామెత వాడుకగా అనే మాట. నెక్స్ట్, క్రియా సహిత వాక్యంలో క్రియను ఆధారం చేసుకొని ఎవరిని దేనిని వేటిని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని డాష్ అంటారు. క్రియా సహిత వాక్యంలో క్రియను ఆధారం చేసుకొని ఎవరిని దేనిని వేటిని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని డాష్ అంటారు. సో ద ఆన్సర్ ఈజ్ కర్మ. క్రియాసహిత వాక్యంలో క్రియను ఆధారం చేసుకొని ఎవరిని దేనిని వేటిని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని కర్మ అంటారు. నెక్స్ట్, జానపద కళారూపాలలో ఒకటైన తప్పెటగుండ్లు ప్రత్యేకించి ఏ దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి? జానపద కళారూపాలలో ఒకటైన తప్పెటగుండ్లు ప్రత్యేకించి ఏ దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి? సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో తప్పెటగుండ్లు ప్రత్యేకించి ఆ ప్రదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. తప్పెటగుండ్లు అనే జానపద కళారూపమును ప్రదర్శించేవారు ఎవరు?
తప్పెటగుండ్లు అనే జానపద కళను ప్రదర్శించేవారు ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ యాదవులు. యాదవులు తప్పెటగుండ్లు అనేటువంటి జానపద కళారూపాన్ని ప్రదర్శిస్తారనమాట. నెక్స్ట్, క్రియా సహిత వాక్యంలో క్రియను ఆధారంగా చేసుకొని ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం డాష్ అంటారు. సో ద ఆన్సర్ ఈజ్ కర్త. నెక్స్ట్, శతాబ్దం అనే పదానికి అర్థం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ 100 సంవత్సరాలు. విద్య వలనను వినయంబు వినయమునను బడయు పాత్రత అనే పద్యమును రచించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ భర్తృహరి. నెక్స్ట్, తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఏది? తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ భామాకలాపం. భామాకలాపం తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం. నెక్స్ట్, తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి ఏది? తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి ఏది? సో ద ఆన్సర్ ఈజ్ కూచిపూడి. కూచిపూడి తెలుగువారి యొక్క ప్రత్యేకమైనటువంటి నృత్య రీతి. నెక్స్ట్, కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడిగా ఎవరిని చెప్పుకుంటాము? కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడిగా ఎవరిని చెప్పుకుంటాము? సో ద ఆన్సర్ ఈజ్ సిద్ధేంద్ర యోగి. కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడిగా సిద్ధేంద్ర యోగిని చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్, గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ కోలాటం. గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే నానుడిలో ఆమడ అనగా అర్థం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. నెక్స్ట్, ఏ జానపద కళారూపంలో వాయిద్యాన్ని గుండెల మీద పెట్టుకొని వాయించడం జరుగుతుంది? సో ద ఆన్సర్ ఈజ్ తప్పెటగుండ్లు. నెక్స్ట్, నాడు ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలను స్వీకరించి ఏ జానపద నృత్య ప్రక్రియ అభివృద్ధి జరిగింది? సో ద ఆన్సర్ ఈజ్ కూచిపూడి. నెక్స్ట్, విద్య వలన వినయమున బడయు పాత్రత ఈ పద్యము ఏ శతకంలోనిది? సో ద ఆన్సర్ ఈజ్ సుభాషిత త్రిశతి. ఈ పద్యము సుభాషిత త్రిశతిలోనిది. నెక్స్ట్, శృత పాండిత్యం అను పదానికి అర్థం ఏమిటి? శృత పాండిత్యం అను పదానికి అర్థం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ వినడం ద్వారా నేర్చుకోవడం. శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. నెక్స్ట్, నాడు ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియ అభివృద్ధి చేసిన వారు ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ సిద్ధేంద్ర యోగి. నెక్స్ట్, 4-5 విడదీయండి. 4-5 విడదీయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4 + 5 4-5. నెక్స్ట్, దశరథుడు అయోధ్యను పాలించెను ఇది ఏ క్రియావాక్యంకు చెందినది? దశరథుడు అయోధ్యను పాలించెను ఇది ఏ క్రియావాక్యానికి చెందినది? సో ద ఆన్సర్ ఈజ్ సమాపక క్రియావాక్యానికి చెందినది. నెక్స్ట్, ప్రాచీన జానపద కళ విగ్రహవాక్యమును రాయండి. ప్రాచీన జానపద కళ విగ్రహవాక్యాన్ని రాయండి. సో ద ఆన్సర్ ఈజ్ ప్రాచీనమైన జానపద కళ. ప్రాచీనమైన జానపద కళ. నెక్స్ట్, మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు అన్న మహాకవి ఎవరు? మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు అన్న మహాకవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ భర్తృహరి. నెక్స్ట్, ఎవరితోనైనా 6 నెలలు ఉంటే వారి లక్షణాలు కొన్ని అబ్బుతాయి దీని అర్థంలో ఉపయోగించే నానుడిని చెప్పండి. సో ద ఆన్సర్ ఈజ్ 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. నెక్స్ట్, రామాయణం ఏ సంధికి చెందినది? రామాయణం ఏ సంధికి చెందినది? సో ద ఆన్సర్ ఈజ్ సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్, ప్రత్యేక నృత్య రీతి ఏ సమాసాన్ని వివరించండి. ప్రత్యేక నృత్య రీతి ఏ సమాసమో వివరించండి.
సో ద ఆన్సర్ ఈజ్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము.